మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కాకముందే ఆరోపణల ఊబిలో కూరుకుపోతున్నారు. సొంత పార్టీ నేతలు, కూటమి పార్టీల నాయకుల నుంచి ఆయన ఆరోపణలు ఎదుర్కొనడం టీడీపీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలుసార్లు టీడీపీ హైకమాండ్ కొలికపూడి వ్యవహారంపై పంచాయతీలు చేసినా ఆయన తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుండటం టీడీపీ శ్రేణుల ఆగ్రహానికి గురవుతుంది. క్రమశిక్షణ కాదు, నా కోసం నేను అన్నట్లు వ్యవహరిస్తుండడం తీవ్ర వివాదాస్పదమవుతుంది. ఆ క్రమంలో ఇక టీడీపీ హైకమాండ్ ఆయనకు చెక్ పెడుతుందా? ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ల తరువాత టీడీపీ విజయం సాధించింది. 2024 ఎన్నికల్లో కూటమి వేవ్లో కొలికపూడి శ్రీనివాసరావు అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకుని తిరువూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే ఆ ఫస్ట్ టైం ఎమ్మెల్యే వరుస వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు తానే నియోజకవర్గంలో మోనార్క్ లాగా వ్యవహరిస్తుండటంతో పార్టీ పెద్దలు కూడా ఏమీ చేయలేక చర్యలు తీసుకోకపోతుండటం హాట్ టాపిక్ గా మారింది. తిరువూరులో 1999 ఎన్నికల తరువాత తొలిసారి విజయం సాధించామన్న ఆనందం మాత్రం టీడీపీ నేతలు, శ్రేణులు కొలికపూడి శ్రీనివాసరావు మిగిల్చడం లేదట. ఎన్నికైన నాటి నుంచి ప్రతిదీ వివాదమే. మొదట్లో ఒక దళిత మహిళను అవమానించారంటూ ఆమె ఆత్మహత్యాయత్నం చేయబోవటంతో అది కాస్త పార్టీకి ఇబ్బందికరంగా మారింది. తిరువూరు నుంచి టీడీపీలోని ఒక వర్గం వచ్చి నేరుగా చంద్రబాబు నాయుడిని కలిసి కొలికపూడి శ్రీనివాస్ పై ఫిర్యాదు చేయటం కూడా జరిగింది. అప్పుడే చంద్రబాబు నాయుడు కొలికపూడిని హెచ్చరించారు. అమరావతి రాజధాని కోసం జరిగిన ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారన్న ఏకైక కారణంతోనే పార్టీ నేతలను పక్కన పెట్టి కొలికపూడి శ్రీనివాసరావుకు టికెట్ ఇస్తే గెలిచిన తరువాత తమకు ఇబ్బందిగా మారారంటున్నారు టీడీపీ నేతలు. ఇటీవల గంపలగూడెం మండలం నెమలి శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే విషయంలో ఎంపీ కేసినేని చిన్ని తలపై నుంచి స్వామివారి పట్టు వస్త్రాలు లాక్కుని రాద్ధాంతం చేయటం అత్యంత వివాదాస్పదంగా మారింది. గతంలో ఎన్నికల టికెట్ కోసం ఎంపీ చిన్నికి తాను 5 కోట్లు ఇచ్చానంటూ కొలికపూడి చేసిన ఆర్థిక ఆరోపణలు, సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు ఈ వివాదాన్ని మరింత పెంచుతున్నాయి. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారనే కారణంతో ఇప్పటికే అధిష్టానం కొలికపూడికి పలుమార్లు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు కూడా చేసింది. అయినా ఆయన మాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆయన పోస్టు చేస్తున్న వీడియోలు కూడా వైరల్ గా మారటంతో పార్టీ పెద్దలు అక్షింతలు వేశారు. బెల్ట్ షాపులంటూ ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా దాడులు నిర్వహించడం, ఎంపీ కేసినేని చిన్ని నేతృత్వంలో తన నియోజకవర్గంలో పేకాట స్థావరాలు పెరిగిపోతున్నాయని బహిరంగ ఆరోపణలు చేయటం, రహదారులపై కూర్చుని నిరసన వ్యక్తం చేయటం వంటి వాటిపై ఇప్పటికే పార్టీ నాయకత్వం విచారణకు ఆదేశించింది. ఎన్ని వివాదాల్లో చిక్కుకుంటున్నా వైఖరి మార్చుకోని కొలికపూడి తాజాగా ఎంపీ తలపై నుంచి స్వామివారి పట్టు వస్త్రాలు లాక్కోవటానికి సంబంధించి తిరువూరులో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడారు. తనపై దాడి చేసి చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనపై దాడికి ఎంపీ కార్యాలయం మధ్యాహ్నం నుండే జనాన్ని సమీకరించాలని ఆదేశాలు వెళ్లాయని, తనను జాగ్రత్తగా ఉండాలని నిఘా వర్గాలు హెచ్చరించాయని అభియోగాలు మోపారు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎంపీ కేసినేని చిన్నిని తాను అభిమానించినంతగా ఎవరూ ప్రేమించలేదని, అయినా తనని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయడానికి పథకం రూపొందించింది ఎవరు, నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు, నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికీ గంపలగూడెం ఆలయ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయి కొలికపూడికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. అయినా ఆయన తన ఓన్ ఎజెండాతో మీడియా ముందుకు రావటంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. పార్టీని ధిక్కరిస్తే క్షమించేది లేదని కొలికపూడికి వార్నింగ్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి ఇష్ట ప్రకారంగా మాట్లాడి పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటే చూస్తూ ఉండబోమని హెచ్చరించారు. కొలికపూడికి చివరి హెచ్చరిక
అయిపోయిందని, ఇకపై ఆయన్ను పిలిచి మాట్లాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రవర్తనలో మార్పు రాకపోతే తదుపరి చర్యలుంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని మాట్లాడుతూ కొలికపూడి టీడీపీ నుంచి వేటు వేయించుకోబోరని, తిరువూరికి ఉప ఎన్నిక రాదని, ఎమ్మెల్యే అంత పరిస్థితి తెచ్చుకోరేమో అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఎమ్మెల్యే తీరుపై కార్యకర్తలు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని, ఆలయంలో జరిగిన ఘటనపై నేనెవరికీ ఫిర్యాదు చేయలేదన్నారు. టికెట్ కోసం కొలికపూడి తనకు డబ్బులిచ్చారని చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కొలికపూడి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. ఎందుకు వస్తుందని అటువంటిది ఏమీ రాదు. అటువంటి తెలివి తక్కువగా ఉన్న ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. తప్పకుండా అటువంటిది ఏమి వస్తుందని నేనేమీ ఆశించడం లేదు. రెండోది, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా చక్కగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎంపీ గెలిచాం. ఆ ఎమ్మెల్యే ఎంపీగా అందరం కార్యక్రమాలు నిర్వర్తించి వెనకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. నా ఎంపీగా నా కార్యక్రమాలు, నా కార్యకర్తలతో తిరుగుతా, నా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. అటువంటి విషయాలు ఏదన్నా ఉంటే అధిష్టానం దృష్టిలో తీసుకువెళ్తాం. నా కార్యకర్తలు ఎవరన్నా నాకు చెప్పినా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని చెప్తున్నాను. కానీ నేను వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం అయితే చేయదలుచుకోలేదు. తప్పకుండా అది ఏదన్నా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరిస్తారని తెలియజేసుకుంటారు. మొత్తం మీద టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తిరువూరి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదాలు సమసిపోవటం లేదు. అదే తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోంది. మరి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ తో అయినా కొలికపూడి రూట్ మారుస్తారో లేదో చూడాలి.